This is my beloved Son, in whom I am well pleased. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచిన వారం నుండి నేటి వారం వరకును ఆయన సిలువ చాటున ప్రభు మనల్ని మరుగుపరుచుకున్నందుకై దేవాతి దేవునికి హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ గ్రంథములు తెరిచి ఉంచండి. దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 14 నుండి 41 వరకు చదువుకుందాం. ముందు 14 వచనం చదవండి. అయితే పేతురు నిలిచి మిగిలిన వారందరితో బిగ్గరగా ఇట్లా నేను యోదయ సమరయులారా, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీ తర్వాత 37వ వచనం 38వ వచనం చదవండి. పేతురు చెప్పినటువంటి బోధను వారు విని హృదయంలో నొచ్చుకున్నారంట. సహోదరులరా, ఇప్పుడు గతం ఏదో అయిపోయింది, తెలుసో తెలియక ప్రభువుని సిలువ వేసేసాం. మరి ఇప్పుడు మేం చేయాలి? దీనికి మా పాపము ప్రాయశ్చిత్తం కావాలంటే, మా పాపము విముక్తి కావాలంటే మేమేం చేయాలని ఆ ప్రజలు పేతురుని అడుగుతున్నారు. చదవండి. పేతురు ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొందాలి. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే, బాప్తిజము 2వ యొక్క భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరిస్తున్నారు. గత వారంలో బాప్తిసము అనే పదమునకు అర్థం ఏంటి? బాప్తిసము అనగా ముంచబడుట. దాంట్లో అనేకమైన అర్థాలు ఉన్నాయి. నీటిలో ముంచబడుట, జల సమాధి చేయబడుట, పాపికి ఆపరేషన్ చేయబడుట, పరిశుద్ధతను కలిగి ఉండుట, పునరుద్ధానానికి హక్కు కలిగి ఉండుట, ఇట్లా రకరకాలైనటువంటి భావాలు ఇచ్చేటువంటి ఆ యొక్క అర్థాలతో కూడినటువంటి బాప్తిసమును గురించి మొదట యొక్క పార్ట్లో దేవుడు మనతో చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు 2వ యొక్క భాగంలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. మరి బాప్టిజం అనేటువంటి పదములో, బాప్టిజము అనేటువంటి ఒక ముసుగులో సమాజంలో సాతానుడు అనేక మోసాలు ప్రజలను చేస్తూ వచ్చాడు. చెప్పాను కదా గత వారంలో, బాప్టిజము అనే పదమును ఆధారం చేసుకొని కొంతమంది జెండాల కింద ప్రమాణం చేయటం, అది అపోస్తుల బోధకు సంబంధించింది కాదు. యేసు ప్రభు వారు అలా ఇప్పుడు చెప్పలే, జెండాల కింద ప్రమాణం చేయమని చెప్పలే. ఆయన యేసు ప్రభు వారు బాప్తిస్మం ఎక్కడ తీసుకున్నారు? యోర్దాను నదిలో తీసుకున్నారా లేదా? మరి నీరు అనగా పరిశుద్ధతకు సాదృశ్యాన్ని ఇస్తుంది. గత వారంలో ఈ బాప్తిసం అనే పదముల గురించి ఉపమాన రీతిగా దేవుడు చాలా చక్కని వివరాలు మనకు తెలియజేశారు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ బాప్తిసము అనేటువంటిది పునరుద్ధానాన్ని శక్తిని కలిగి ఉంటుంది. పాత స్వభావము విడిచిపెట్టాలి. ఈ బాప్టిజంలో ముందు వాక్యం వినాలి, విన్న వాక్యాన్ని విశ్వాసం ఉంచాలి. మూడో పాయింట్ ఏంటంటే తర్వాత మారు మనసు పొందాలి. అనగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 37, 38 వచనాల ప్రకారంగా మారు మనసు పొందాలి, పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. నొచ్చుకున్నారంట. వారు చేసిన పాపాల గురించి, వారు తిరిగిన చెడు ప్రవర్తన విషయంలో కానీ, వారు అవిధేయులుగా జీవించిన విధానముల గురించి కానీ, గత జీవితంలో వారు చేసిన ప్రతి పాపమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఖండించి బుద్ధి చెప్పినప్పుడు వారు ఏం చేశారంట? హృదయాల్లో నొచ్చుకున్నారంట. ఈనాడు దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నారు కానీ టీవీల ద్వారా వాక్యం వస్తుంది, రేడియోల ద్వారా వాక్యం వింటున్నాం, సభల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, వారం వారం మందిరాలకు వెళ్ళి దేవుని వాక్యం వింటున్నాం. అనేక మంది దైవజనులు వర్తమానం అందిస్తున్నారు, రకరకాలుగా వాక్యాలు వింటున్నారు. కానీ ఆ అన్ని వాక్యాల్లో పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేకుండా వాక్యం బోధిస్తున్నారు. బహు కొద్ది మంది మాత్రమే సత్య సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ యొక్క వాక్యం బోధించేటప్పుడు కొంతమందితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడినట్లుంటుంది. వారి పాపములను అద్దంలో చూపించినట్టుగా, వారి ముఖాన్ని అద్దంలో చూపించినట్లుగా, వారు గతంలో చేసిన ప్రతి పాపమును అద్దంలో చూపించినట్టుగా దేవుని యొక్క వాక్యం వారితో మాట్లాడినప్పుడు వారి హృదయాలు నొచ్చుకున్నాయంట. ఈనాడు హృదయాలు నొచ్చుకోవట్లేదు, మెప్పు పొందుతున్నాయి. పొలానా ఆయన గారు ఇంత కానుక ఇచ్చాడు, పొలానా గారు ఇంత కానుక ఇచ్చింది, పొగడాలి వాళ్ళని గురించి. వాళ్ళు చేసినటువంటి శరీర కార్యాలను, వారు చేసిన పాపములను వివరించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? తిరుగుబాటు చేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈనాడు నొచ్చుకున్న బోధలు బహు తక్కువగా ఉన్నాయి. కాబట్టి హేరోదు తన అన్న భార్యతో వ్యభిచారం చేస్తూ ఉన్న కారణాన్ని బట్టి యోహాను వెళ్ళి ఖండితంగా వాక్యం బోధించాడు. ఆమె హృదయంలో నొచ్చుకుంది. ఆమె దైవజనుడు ఆ విధంగా బోధించాడని ఎప్పుడైతే ఆ బోధకు జ్ఞానం కలిగిన స్త్రీ అయితే పశ్చాత్తాపడి దేవునితో సరి చేసుకుని మారు మనసు పొందేది. కానీ అయితే ఆమె ఏం చేసిందంట? యోహాను తలను నరికించమని కోరుకుంది. అలాగే అపోస్తలులు సువార్తను వారు ప్రకటించినప్పుడు సమాజంలో అనేక హింసలు వారు కలుగు చేశారు. హృదయాలు నొచ్చుకొని ఉన్నాయి. మరి వారిలో కొంతమంది నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది నటించే క్రైస్తవులు ఉన్నారు. మారు మనసు పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. వేషధారులని క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. అంజూరపు చెట్టు వలె ప్రభువుని మోసం చేసిన చెట్టులాగా పేరుకి క్రైస్తవుడు అనేటువంటి నామకరణాన్ని ధరించి పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి పేతురు బోధించిన బోధకి అక్కడున్నటువంటి వేల మంది ప్రజలు వారి హృదయాల్లో నొచ్చుకుని, అయ్యా చేసాం, గతంలో చేయాల్సి ఉన్నటువంటి ఘోరాలు పాపాలు అన్నీ చేసాం, ఇక నుంచి మా జన్మ ధన్యం అవ్వాలంటే మేము ఏం చేయాలి? దయచేసి మాకు చెప్పమన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మతో పేతురు నింపబడి బోధిస్తున్నాడు. చదవండి ఆ మాట, 37వ వచనం.
సహోదరులరా, మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడగ్గా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు యొక్క నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరం పొందాలి. దేవుని స్తోత్రం. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు వరము అనేది ఏంటో జనాలకు తెలియకుండా భక్తిలో జీవిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలకు రావాలంటే వారు నిజంగా మారు మనసు పొందితే, వారు పశ్చాత్తాపడి పాత స్వభావాలన్నీ విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని వారు ఎప్పుడైతే ధరిస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పనిచేస్తాడు. అంతేగాని నీళ్ళలో అందరం మునిగేశారు, బాప్తిసం నేను మునిగేశాను, పలానోడు బాప్తిసం తీసుకున్నాడు రా, నేను బాప్తిసం తీసుకుంటాను, పలానా బాప్తిసం తీసుకుంది నేను తీసుకుంటాను. ఉద్రేకపూర్వకంగా చాలామంది అలా బాప్తిసాలు తీసుకొని వారి జీవితాల్లో ఫెయిల్ అయిపోయి దేవునికి అవమానం తెచ్చి, క్రైస్తత్వానికి అవమానం తెచ్చి, సంఘానికి అవమానం తెచ్చినటువంటి ఆవేశపరులు బాప్తిసం తీసుకున్న వారు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, వీళ్ళు బాప్తిసం అయితే తీసుకుంటారు, కానీ పరిశుద్ధాత్మను పొందని వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మను ధరించాలి మనం. మన హృదయంలో ఎవరుండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వెన్నడూ కూడా తప్పు చేయవు. ఏదో నీళ్ళలో మునిగాను, బాప్తిసం పొందాను అన్నంత మాత్రాన ఉపయోగం లేదు. కాబట్టి మారు మనసు పొందాలి మనం. కాబట్టి మొదట అపోస్తుల యొక్క బోధ ప్రకారంగా దేవుని యొక్క వాక్యం వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి, యేసు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందాలి. అప్పుడు మాత్రమే మనము పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. పరిశుద్ధాత్మను పొందకుండా దేవుని యొక్క రాజ్యానికి మనం ఏమాత్రం చేర్చబడలేము. కాబట్టి దేవుని బిడ్డలారా, వీటి యొక్క బాప్తిసం విషయంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే జెండా కింద ప్రమాణాలు తీసుకొస్తున్నారు. కొన్ని మత సంస్థల వారు ఏం చేస్తున్నారంటే బాప్తిసం తీసుకోమని ఒక సన్నిధిని ఏర్పాటు చేస్తున్నారు. సన్నిధి. కొన్ని సంఘాల వారు ఆ సంఘంలో ఏం చేస్తున్నారు? బాప్తిసం తీసుకోమని నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని దేవుడు చెప్పాలి. అలా చెప్పినప్పుడు నువ్వు బాప్తిసం పొందాలి అని రూల్స్ పెట్టారు. ఇది చాలా 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 భయంకరమైనటువంటి దుర్బోధ. సాతానుడు వారిని పట్టుకొని రాంగ్ డైరెక్షన్లోకి ఆ ఫెలోషిప్ అనే సంఘాన్ని నడిపిస్తున్నాడు. సాతానుడు అనేక మందిని భయపెడుతున్నాడు. బాప్తిసం తీసుకుంటే దేవుడు చెప్పినప్పుడే తీసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు? మార్కు సువార్త 16:16 ప్రకారంగా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మన వానికి శిక్ష విధించబడును. దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు బైబిల్లో. అపోస్తుల యొక్క బోధ ప్రకారంగా, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా బైబిల్లో చెప్పాల్సిన అన్ని చెప్పేశాడు బైబిల్ ద్వారా దేవుడు. మళ్ళా దేవుడు నీకు ప్రత్యేకంగా కనపడాలి, స్వరం వినపడాలంట. చూసి నమ్మిన దానికంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి ఆ వ్యక్తిని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రత్యేక స్థలంలో పెడతారు, మంచిదే. పాపాలు ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి, మంచిదే. కానీ అది సంవత్సరమే పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, 4 ఏళ్ళే పట్టచ్చు, 5 ఏళ్ళే పట్టచ్చు, 10 ఏళ్ళే పట్టచ్చు. వాళ్ళు తొందరపడి మేము బాప్తిసం ఇవ్వం అంటారు. ఈ లోపల అతను చచ్చిపోతాడు. ఏ యాక్సిడెంట్ ద్వారానో, ఏ హార్ట్ అటాక్ ద్వారానో, ఏ శరీర బలహీనతల ద్వారానో, అనారోగ్యం ద్వారానో ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మకు బాధ్యులు ఎవరు? వారే కదా. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే కొన్ని వేలల్లో ఉంటాయి వాళ్ళు చేసిన మిస్టేక్స్.
కాబట్టి ఇలా బ్లైండ్ బిలీఫ్తో కొంతమందిని, కొన్ని లక్షల మందిని మోసం చేస్తున్నారు కొన్ని సంఘాల వారు, సంస్థల వారు. మరి కొంతమంది ఏమంటారు, బాప్తీసంతో పనే లేదు, సిలువ వైపున్న దొంగ ప్రభువుని వేడుకున్నాడు, వెంటనే దేవుని రాజ్యం ఇచ్చేసాడు, ఆయనకు మాట ఇచ్చేసాడు, ఆ దొంగ బాప్తీసం లేదు కదా, ఇక బాప్తీసంతో పని ఏంటని కొంతమంది వాదిస్తున్నారు. కొంతమంది, ఇది చాలా దుఃఖకరమైన విషయం. రకరకాల అపోహల్లో మానవులు జీవిస్తున్నారు. కాబట్టి అది కాదు మనకు కావాల్సింది. అపోస్తుల బోధ ప్రకారంగా మనకి, అపోస్తుల బోధ అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన దగ్గర నుండి యేసు ప్రభు వారు తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని సర్వాధికారులు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సత్యసువార్తను దేవుడు మనకి లోకానికి తీసుకొచ్చాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనకు బోధిస్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు సొంతగా చెప్పటం లేదు, కానీ యేసు ప్రభు వారు ఏమైతే విత్తనాలు విత్తాడో ఆ వాక్యం అనే విత్తనాలకు ఆయన నీరు పోసి దాన్ని ఫలింపజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే అపోస్తులకి తోడుగా ఉండి అపోస్తులను సర్వసత్యంలోకి నడిపించి ఈ విధంగా లోకము చేయాలి, ఇలా చేసిన వారు దేవుని రాజ్యానికి వెళ్తారని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తేటతెల్లగా తెలియజేశాడు. కాబట్టి బాప్తిసం పొందడానికి సంవత్సరాల టైం అవసరం లేదు, నెలలు టైం బట్టి అవసరం లేదు, లేక సంవత్సరాలు 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 వెయిటింగ్లో ఉండి మనం బాప్తిసం పొందడం అవసరం లేదు. ఇది సాతాను బోధ. కాబట్టి బైబిల్లో గత వారంలో మీకు చెప్పినప్పుడు మరి నపంసకుల యొక్క అధికారిని గురించి మనం మాట్లాడాం. నపంసకుడు ఆర్థిక శాఖ మంత్రి మరి పిలుపు ద్వారా బాప్తిసము ఆ వాక్యం వివరించినప్పుడు, పిలుపు వాక్యం వివరించినప్పుడు ఆ రథం మీద వెళ్తున్నటువంటి నపంసకుడు అన్నాడు, అయ్యా ఈ వాక్య ప్రకారంగా నేను విని మారుమనసు పొందాను, నా పాపములు నేను ఒప్పుకుంటున్నాను, నా పాపములు విడిచిపెడుతున్నాను, మారుమనసు పొందాను, యేసు నా స్వరక్షణగా అంగీకరించాను, నా పాపములు నేను ఈ రోజుతో విడిచిపెడుతున్నాను, దేవునితో నేను సరి చేసుకున్నాను, ఇదిగో వెళుతున్న మార్గంలో నీళ్లు కనబడుతున్నాయి కదా, నాకు బాప్తిసం ఇవ్వటం నీకు అభ్యంతరమా అని అడిగాడు పిలుపు గారిని. అప్పుడు పిలుపు గారు ఏమన్నారు, బురుకో చాలులే, బాప్తిసం అంటే అంత ఈజీ కాదు, బాప్తిసం ఇవ్వాలంటే నువ్వు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి, దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడాలి, నీ పాపాలు క్షమించబడినట్టుగా చూపియాలి, అది సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళే పట్టచ్చు, 3 ఏళ్ళే పట్టచ్చు, 4 ఏళ్ళే పట్టచ్చు అని ఫిలాసఫీ ఏమని చెప్పాడు ఆయన పిలుపు గారు? ఏం చెప్పలా. పిలుపు గారు కూడా ఏమన్నారు, నాకు అభ్యంతరం లేదు, నేను వెంటనే బాప్తిసం నీకు ఇస్తున్నానని మరి నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పిలుపు గారు కూడా నీళ్ళల్లో దిగి ఆ నపంసకుడికి వెంటనే ఆర్థిక శాఖ మంత్రికి బాప్తిసం ఇచ్చినట్టుగా మనము బైబిల్ ఆధారాలు చూస్తున్నాం. అది అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 35 నుండి 39 వచనాల వరకు మనం చదువుకుంటే నపంసకుడికి మరి పిలుపు గారు వెంటనే బాప్తిసం ఇచ్చినట్టుగా మనకి బైబిల్ ఆధారం కనబడుతుంది. అలాగే సౌలును మనం తీసుకుందాం. సౌలు గారు మరి ప్రభు దర్శనము పొందుకున్న తర్వాత తన నేత్రాలు పొరలగమ్మినప్పుడు ఆయన ఉపవాసాలుండి మంచంలో మరి దేవుణ్ణి స్మరణ చేసుకుంటున్నప్పుడు మరి అననీయ వెళ్ళి ఆయనకి సువార్తను ప్రకటించి ఆయన్ని స్వస్థపరిచి తన కనుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు ఆ యొక్క సౌలు అనే పౌలు గారికి మరి కనుల మీద చేతులుంచి ప్రార్థించగా వెంటనే తన యొక్క పొరలు రాలిపోయినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ యొక్క సౌలు గారు కూడా బాప్తిసం పొందాడు ఎమ్మటే. దేవునికి స్తోత్రం.
సౌలు గారు వెంటనే బాప్తిసం పొందాడా, లేకపోతే ఒక సంవత్సరాలు 2-3 సంవత్సరాలు 4-5 ఏళ్ళు ఆగాడా? అననయ ఎప్పుడైతే వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా ఆయన బోధించాడో, ఎప్పుడైతే ఆ వాక్యమునకు లోబడ్డాడో, యేసును తన స్వరక్షకునిగా అంగీకరించాడో, తన గతంలో చేసిన ప్రతి పాపము ఒప్పుకున్నాడు, తను క్రైస్తవుల్ని హింసించిన విధానమును పాపమును ఒప్పుకున్నాడు, పాటించిన ధర్మశాస్త్రం అనే పాపమును ఒప్పుకున్నాడు, పాత జీవితం అనే దాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచాడు. అననయ బోధించిన వెంటనే ఆ బోధకు లోబడిన వాడే, పరిశుద్ధాత్మకు లోబడిన వాడే అపోస్తుడైనటువంటి పౌలు వెంటనే బాప్తిసం పొందినట్టుగా ఆ వచనాల్లో మనం చదువుకోగలము. అది ఎక్కడుంది? అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 17-18 వచనాలు, అలాగే 22 వచనాల వరకు మనం చదువుకుంటే అపోస్తుడైనటువంటి పౌలు ఏ విధంగా రక్షించబడ్డాడో సాక్ష్యాధారాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే దేవుని బిడ్డలారా, మరి ఇంకొక విషయంలో చూసినప్పుడు సమరయ పట్టణాల్లో కూడా దేవుని సువార్త ప్రకటించబడింది ఫిలిప్పు ద్వారా. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 5-13 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే సమరయ పట్టణం అంతా మరి ఫిలిప్పు గారు దేవుని యొక్క వాక్యముతో ఆత్మతో నింపబడి ఆయన బోధించినప్పుడు అనేకులు పశ్చాత్తాపడి వారి పాపములు విడిచిపెట్టి మారు మనసు పొంది మరి యేసుక్రీస్తు నామములో వెంటనే వారు బాప్తిసం పొందినట్టుగా చరిత్ర ఆధారాలు మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తున్నాయి. అంతేనా? లేకపోతే నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే సంవత్సరాల పాటు వేచి ఉండాలి అని ఆంక్షలు పెట్టాడు ఆ ఫిలిప్పు గారు. ఆ సమరయ పట్టణంలో ఉన్న వారందరూ ఎంతో మంది రక్షించబడి దేవుని యొక్క ఆత్మను పొందుకుని పరిశుద్ధాత్మను వారు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మరి ఒక మాటలో చూసినట్లయితే మరి కొర్నేలి అనేటువంటి భక్తుడిని కూడా మనం చూస్తున్నట్లయితే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 34-48 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే మరి కొర్నేలి ఇంటి వారు అందరూ కూడా వెంటనే వారు మారు మనసు పొంది బాప్తిసం పొందారు. అపోస్తులు వెళ్ళి వారికి స్వార్థను ప్రకటించినప్పుడు వారు వెంటనే బాప్తిసం పొందినట్టుగా మనకు ఆధారాలు ఇక్కడ కనబడుతున్నాయి. మరి నువ్వెవరవి, నేనెవరివి? కొత్త సిద్ధాంతాలు ప్రవేశపెట్టడానికి, బాప్తిసం పొందడానికి ఆంక్షలు పెట్టడానికి నువ్వెవరివి? అది సంవత్సరం పట్టవచ్చు, 2 ఏళ్ళు పట్టవచ్చు. మా బిషప్ గారు పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే మా వాళ్ళు ఇంకా పర్మిషన్ ఇవ్వాలి, పై అధికారులు పర్మిషన్ ఇవ్వాలి. సంఘ బోధలకు లోబడిపోయి, సంఘ కట్టడలకు లోబడిపోయి, మిషన్ సిద్ధాంతాలకు లోబడిపోయి ఈనాడు లక్షల కొలది ఆత్మలు నశించిపోతున్నాయి. అలాగే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 31-34 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ జైలర్ మనకు కనిపిస్తున్నాడు. జైలర్ ఎవరు కనిపిస్తున్నారండి? జైలర్ కనిపిస్తున్నాడు. ఆ జైలర్ యొక్క వివరణ చూస్తే అపోస్తులు ఏ పాపం చేశారు, ఏం తప్పు చేశారని అపోస్తులందరిని తీసుకెళ్లి జైల్లో పడేశారు. వారు సత్యసువార్త ఆ ప్రాంతంలో ప్రకటిస్తున్నారు. సత్యసువార్తను వారు ప్రకటిస్తున్నారు కాబట్టి అపోస్తులకు వ్యతిరేకులైనటువంటి వారు, యూదులు అనేటువంటి వారు మరి ఈ యొక్క శిశువుల మీద కంప్లైంట్స్ ఇచ్చి వారిని అరెస్ట్ చేయించి వాళ్ళు ఏం చేస్తారంటే చెరసాలలో వేశారు. వారు అపోస్తులైన పౌలు మిగిలినటువంటి అపోస్తుల్స్ అందరూ కూడా ఆ చెరసాలలో ఉండి దేవుణ్ణి గణపరుచుకున్నారు. మరి వారి తర్వాత వారిని శిరచ్ఛేదన చేయాలని కూడా ప్లానింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో వారు అపోస్తులందరూ ఆ జైల్లో ఉండే దేవుణ్ణి సంఖ్యలతోనే గణపరుచుకుంటూ పాటలు పాడి దేవుని గణపరుస్తూ ఉండగా పెద్ద భూకంపం వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ భూకంపంలో మరి ఏమైంది దేవుని బిడ్డలారా? జైల్లో ఉన్న వాళ్ళు చాలా మంది పారిపోయారు, కానీ అపోస్తల్స్ మాత్రం ఏమాత్రం పారిపోలేదు. భూకంపం వచ్చేసి అవన్నీ కూడా పడిపోయినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ జైలర్ అనుకున్నాడు, ఇక వీళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారు, రేపు రాజు నన్ను తిరిగి చంపేస్తాడు, కాబట్టి ఆ రాజు చేతుల్లో నేను చనిపోయే కంటే నన్ను నేనే చంపుకుందామని ఆ యొక్క జైలరు తన కత్తి తీసుకొని తను పొడుచుకోబోతున్నాడు.
అప్పుడు అపోస్తలులు అంటారు శిష్యులు, అయ్యా నువ్వు అనుకున్నట్టుగా మేము పారిపోలేదు, ఇదిగో మా జీవము కలిగిన ఎదుట మేము సజీవముగా క్షేమంగా ఇక్కడే ఉన్నాం, దేని స్తోత్రం కలుగును గాక. వెంటనే జైలరు ఆశ్చర్యపోయాడు. వారిని కొట్టిన దెబ్బలు, ఆ దెబ్బలతో ఉండే దేవుని స్తుతించారు, సంఖ్యలతో ఉండే దేవుని స్తుతించారు అపోస్తలులు. అప్పుడు జైలరు మారిపోయాడు, మనసు మారిపోయింది. యేసు నిజమైన దేవుడు, ఈయన ఆరాధిస్తున్నటువంటి శిష్యులు చాలా గొప్పవారు, కాబట్టి వీరిని మా ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేద్దామని ఆ యొక్క జైలరు ఏం చేశాడు, ఆ శిష్యుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. దేని స్తోత్రం. తీసుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళి పరిచయం చేస్తుండగా దేవుని బిడ్డలారా, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క వాక్యము వారికి ప్రకటించబడుతున్నప్పుడు జైలరు వెంటనే మారు మనసు పొందాడు. జైలరు కుటుంబ సభ్యులు అందరూ కూడా అప్పటికప్పుడే రాత్రి వేళ వారు బాప్తిసం పొందినట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. దేని స్తోత్రం. అలాగే దేవుని బిడ్డలారా, లుదియాను కూడా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 16 అధ్యాయము 13 నుండి 14, 15 వచనాలు మనం చదివినట్లయితే కుంకుమ అమ్ముకునే లుదియా కూడా మరి శిష్యులను తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. వారు చెప్పిన బోధకు లోబడిపోయి ఆమె వెంటనే బాప్తిసం పొందినట్టుగా మనకు బైబిల్లో కనిపిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి చరిత్ర ఇంత ఆధారాలు మన కంటికి కట్టినట్టుగా దేవుడు మనకి మాట్లాడుతున్నాడు. మరి ఈ సిద్ధాంతాన్ని మార్చడానికి ఈ సంస్థ వారెవరు, మతశాఖల వాళ్ళెవరు, రకరకాల అపోహ బోధలతో ప్రజలను తప్పుడుదో పట్టించి వారిని బాప్తిసాలు తీసుకోనికుండా ఆటంకపరుస్తున్నారు. ఇట్టి వారికి మహాశిక్ష ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. అయితే ప్రియులారా, ఫైనల్గా ముగిస్తున్నాను. చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14 నుండి 17 వచనాల ప్రకారంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరు వినాలి. మార్కు సువార్త 16:16 ప్రకారంగా ప్రతి ఒక్కడు బాప్తిసము యేసు నామములో పొందాలి. లోకా సువార్త 13వ అధ్యాయము 3 వచనాల ప్రకారంగా మారు మనసు తప్పనిసరిగా పొందాలి. పాత జీవితమును కొట్టివేసుకోవాలి, క్రొత్త జీవితంలోకి మనం ఎంటర్ అవ్వాలి. అలాగే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా పాపములను ఒప్పుకోవాలి. 2వ దినవృత్తాంతాలు 7:14 ప్రకారంగా నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆకాశమందున్న దేవుణ్ణైన నా వైపు తిరిగి వారు ప్రార్థించిన యెడల నేను వారి ప్రార్థన ఆలకించి వారిని క్షమించి వారి దేశాన్ని కూడా స్వస్థపరుస్తానంటాడు దేవుడు. అలాగే దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే ప్రతి వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది రక్షణ పొందాలి. అలాగే 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా చూసినట్లయితే ప్రతి వారు రక్షించబడాలి. రక్షణ అప్పుడు మనకు వస్తుంది, పరిశుద్ధాత్మను మనం పొందాలి. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే అనేక రెఫరెన్స్ల ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి కల్పన బోధల వైపును, అబద్ధ బోధకులు చెప్పే ప్రతి ఒక్క మాటను నమ్మొద్దు. పరిశుద్ధాత్మ దేవుని బోధకు లోబడాలి. అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందరూ, రొట్టె విరుచుటేందును, ప్రార్థన చేయటేందును మనం ఎడతెక్కుండాలి. ప్రభు రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. అలాగే దేవుని బిడ్డలారా, మరి ఆఖరి వచనంలో నేను ఒక మాట చెబుతున్నాను, వినండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా యేసు ప్రభు వారు మనకు సెలవిస్తున్నారు. మరి బాప్తిసం పొందుతున్నామంటే ఒకరిని చూసి ఒకరు బాప్తిసం పొందడం కాదు, కానీ వాళ్ళు బాప్తిసం పొందారు, నేను బాప్తిసం పొందుతానని ఉద్రేకపూర్వకంగా బాప్తిసాలు పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వీరు శరీర కార్యములు జయించకుండా ఇంకా లోకంలో ఉండి భ్రష్టాత్వంతో ఉండి ఇష్టానుసారమైన బ్రతులు బతుకుతున్నారు. కాబట్టి మార్కు సువార్త 7వ అధ్యాయం 19లో యేసు ప్రభువు వారు చెప్పినట్టుగా శరీర కార్యములు ఎవడైతే జయించడో అట్టివాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. ఎందుకంటే అదంతా చదవాలంటే టైం పడుతుంది, కాబట్టి షార్ట్ కట్ రిఫరెన్స్లు ఇస్తున్నాను అంతే. మార్కు సువార్త 7వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా శరీర కార్యముల గురించి యేసు ప్రభువు వారు స్పష్టంగా చెబుతున్నారు. ఇట్టివారు దేవుని రాజ్యానికి వారసులు కారంట. శరీర కార్యములని పాపములు విడిచిపెట్టాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:19 4వ అధ్యాయము
30వ వచనంలో రాయబడిన మాట ప్రకారంగా అక్కడ ఏమని రాయబడుతుందంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు అంటున్నాడు. ఈనాడు చాలామంది బాప్తిసాలు తీసుకుంటున్నారు, కానీ దేవుడు సంతోషించటం లేదు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని చట్ట ప్రకారంగా నడవటం లేదు. వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఏదోలే నీళ్ళలోకి వెళ్ళామో, ఉంచబడ్డామో, స్నానం చేశామో అని అనుకుంటున్నారే కానీ వారి క్రియలు మారటం లేదు, వారి వేషాలు మారటం లేదు, వారి వస్త్రధారణ మారటం లేదు, వారు నగలు ధరించడం మారటం లేదు, వారి ప్రవర్తన మారటం లేదు, వారి నోటి భాష మాట్లాడే విధానము మార్పు రావట్లేదు. వారిలో అక్రమం విస్తరించిపోతుంది, ప్రేమలో చల్లారిపోతున్నట్టు కనబడుతున్నారు. వేషధారులని క్రైస్తవులుగా జీవిస్తున్నారు, పాపంలోనే జీవిస్తున్నారు. పేరుకు మాత్రం బాప్తిసం పొందుతున్నారే కానీ వారిలో నిజమైన మారు మనసు లేకుండా కక్ష స్వభావాలు కలిగిన వారు గాను, మరి భయంకరమైనటువంటి ప్రవర్తన, తోడేళ్ళు పైకి గొర్రెపిల్లలాగా కనిపించి లోపల తోడేళ్ళ యొక్క హృదయాన్ని కలిగి తోడేళ్ళులాగా వీళ్ళు నడుస్తుండడం, అది చూసి పరిశుద్ధాత్మ దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. దేవుని స్తోత్ర. కాబట్టి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 16:18-20 ప్రకారంగా చూసినప్పుడు అపోస్తుల బోధలో మనము కట్టబడి ఉండాలి. అలాగే దేవుని బిడ్డలారా, గలతీయులు రాసిన పత్రిక 5:19 ప్రకారంగా శరీర కార్యములన్నిటిని మనం జయించాలి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతలు, త్రాగుడు, అల్లరితో కూడిన పాపములు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలగిన పాపాలు ఈ జయించిన వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యం దొరుకుతుంది. ఈ శరీర కార్యాలను వివరించడానికి టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి బాప్తిసము అనే పదములో ఎంతో చక్కని మార్గాన్ని చూపించాడు. నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి మత సమస్త బోధల మాటలు మనం వినొద్దు, సంఘ యొక్క కట్టడల బోధలు మనం వినొద్దు, అబద్ధ మిషనరీలు చెప్పిన మాటలు మనం వినొద్దు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ప్రకారముగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే మనకు బోధించాడో, అపోస్తులు ఏమైతే మనకు ప్రకటించారో అట్టి సువార్తను మనం నమ్ముదాం. మనందరం బాప్తిసం పొందుదాం, నిరభ్యంతరంగా బాప్తిసం పొందుదాం, పాపములను విడిచిపెడదాం, పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.